సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ 7175. సో ఇదైతే మా ఊరు శివాలయం. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. కమ్ ఆన్, లెట్స్ గో. సో రావడంతోనే మనకి గజస్తంభం దర్శనం ఇస్తుంది. అండ్ ఇటువైపు మనం ప్రదక్షిణాలు చేస్తాం. చూడండి నేచర్ ఎంత బాగుందో కదా. సో రండి, నందిని చూపిస్తాను. ఇప్పుడు మనం నంది వైపు వెళ్తున్నాం. ఇప్పుడు ఇది నంది, శివుడికి ఎదురుగా నంది ఉంటుంది. సో నందిని దర్శనం చేసుకున్నాం. సో అటు నుంచి మనం మా ఊరి కలుజు కూడా మీకు చూపిస్తాను, రండి. సో నాకైతే కలుజు అంటే చాలా ఇష్టం. సో ఇటువైపు నుంచి ఈ డోర్ తీస్తే కలుజు ఉంటుంది. సో ఇదే కలుజు ఓపెన్ చేస్తే కలుజు డోర్. సో అటు నుంచి కొంచెం ఒక 10 అడుగుల దూరంలో కలుజు ప్రవహిస్తుంటుంది. 1 ఇయర్కి ఒకసారి ప్రవహిస్తుంది. ఇది ప్రతి నవంబర్ మంత్లో, నవంబర్ టు నవంబర్ ఎండింగ్లో ఇది ప్రవహిస్తుంటుంది. నాకు కలుజు అంటే ఎంత ఇష్టం అంటే పదే వచ్చి చూస్తుంటాను. నాకు కలుజు అంటే ఎంతో ఇష్టం. సో మీలో ఎవరికైనా ఇష్టమా? ఒకవేళ నచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి, మనం ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ తిరగగానే మనకి ఇక్కడ ఒక నాగస్వామికి దర్శనమిస్తాడు. అండ్ అటు నుంచి మనకి పుట్ట దర్శనమిస్తుంది, వినాయక స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడ వీరభద్రస్వామి దర్శనమిస్తాడు మనకి. ఇక్కడ కూడా మనకి వీరభద్రస్వామియే. ఇక్కడ నేను మీకు చూపించబోయేది ఒక స్వామి ఉంటాడు. అటు ఇటు తట్టగానే మనకి ఈ స్వామి మన పేరు చెప్తే మన కోరికలు తీరుస్తాడు. సో మా గుడి అయితే మీకు చూపించేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.